అది అందుకు ఓడగొట్టారు ఎస్సీ ఎస్టీలు, అది అందుకు టీడీపీకి వేశారు. నేనన్నా ఇప్పుడు మరి బెనిఫిట్స్ అట్లాగే ఎవరా అంటే, ఇప్పుడు చూడండి ఎన్ని పథకాలు ఆపేసాడు చంద్రబాబు. మా పథకాలు మాకుంటాయి, అది వాళ్ళకి కావాల్సింది. మాది ఉండాలి, ఎదుటోడు ఉండకూడదు. ఈ టైప్ లో ఉంటాయి వ్యవస్థలు, వ్యవహారాలు. ఇప్పుడు ఈ కాపు సామాజిక వర్గం ఓట్లని కిందసారి అటు పోయినాయి. పోవడం మూలంగా ఈ ట్రిప్ అన్న వస్తుందా అంటే, కొంత వీళ్ళకి అడ్వాంటేజ్ వస్తుంది అన్నప్పుడల్లా పవన్ కళ్యాణ్ వచ్చేస్తాడు ఆవేశపూరిత ప్రసంగంతో, వ్యూహాత్మకంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా జగన్ మీద దోసేస్తాడు. ఇప్పుడు గబక్కన బస్సు యాక్సిడెంట్ అయింది అనుకోండి, పొరపాటు జగన్ వెళ్ళి పరామర్శించాడు అనుకోండి, ఆ బస్సు డ్రైవరో బస్సు కండక్టరో లేకపోతే బస్సులో చనిపోయినటువంటి వాళ్ళు ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏది చావడానికి కారణమైనటువంటి కారణాల్లో లేదా ఎదురుగుండా వచ్చిన ఒక బండి మీదనో వాళ్ళు ఎవరో ఒకళ్ళు వైసీపీ వాళ్ళు అయి ఉంటారు, వాళ్ళ సైకోత్వం మూలంగా చచ్చిపోయిందని పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు. అట్లా డైవర్ట్ చేసేస్తాడు. పవన్ కళ్యాణ్ కి దూరం అవుతున్న ఓటింగ్ అనుకోవాలి, లేదంటే పవన్ దూరం చేసుకుంటున్న ఓటింగ్ అనుకోవాలి. దాన్ని ఏమన్నా వైసీపీ క్యాష్ చేసుకోవాలనుకుంటుందా? వీళ్ళు భయపడుతుంది అది కాదు, అతను దూరం చేసుకుంటుంటే గనక వీళ్ళు అడిగే విధానం వేరుగా ఉంటది. అతని వల్ల ఎక్కడ నష్టపోతున్నామని బాధపడుతున్నట్టుంది. వైసీపీకి వచ్చిన నష్టమే ఉంటది, పోయినాయి కదా ఓట్లు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఎట్ట గెలుస్తారు, రేపైనా ఎట్ట గెలుస్తారు? ఇప్పుడు కాపు సామాజిక వర్గ ఓట్లు బలంగా ఉన్న సెగ్మెంట్ లో గెలిచిన నాయకులు ఉన్నారు వీళ్ళు. అక్కడ రేపొద్దు కూడా పవన్ కళ్యాణ్ వైపుకి ఉంటే వీళ్ళకి ఓట్లు ఎట్ట వస్తాయి? అంటే మొన్న వెళ్ళిపోయారు 24 ముందు ఈయన దగ్గరికి వచ్చిన వాళ్ళు, ఇప్పుడు మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటారా వీళ్ళు? ఇప్పుడు ఓటర్లను ఎవరు తెస్తాడండి? ఓటర్ ఇటుకి